పిఠాపురంలో పోలింగ్ సరళపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రేమ్ చెప్పండి, పిఠాపురంలో పరిస్థితి ఏ విధంగా ఉంది, పోలింగ్ పర్సెంటేజ్ ఏ విధంగా నమోదవుతుంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? రాంధ్ర దాదాపుగా గంటన్నర పైనుంచి కూడా ఓటు వేయడం కోసం అని చెప్పి ఓటర్లంతా కూడా దాదాపుగా వెయిట్ చేస్తున్నారని చెప్పి చెప్పుకోవాలి. పిఠాపురంలో మనం పోలింగ్ పర్సంటేజ్ని కనుక మనం గమనిస్తే దాదాపు 2 గంటల సమయాన్ని చూసుకుంటూ ఒక్కొక్కరుగా దాదాపుగా మొదట 11 గంటలకు 22.56% పిఠాపురంలో పోలింగ్ శాతం నమోదైంది. ఆ తర్వాత మళ్ళీ 1 గంటకు 41.56% నమోదైంది. మరొకటి 3 గంటలకు 56.34% పిఠాపురం నియోజకవర్గంలో పోలింగ్ శాతం నమోదైందని చెప్పి చెప్పుకోవాలి. ముఖ్యంగా ఓటర్లలో మనం కనుక గమనిస్తే పొద్దున 7 గంటల నుంచి దాదాపు 9 గంటల వరకు రూరల్ అర్బన్ రెండింటిని కనుక మనం బేరీజ్ వేసుకుంటే అర్బన్ ప్రాంతానికి వచ్చేసరికి 7 గంటల నుంచి 9 గంటల వరకు కొంత మందకోడిగానే పోలింగ్ శాతం నమోదైందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక రూరల్ బేసెస్లో ఉన్నటువంటి ప్రాంతాలను కనుక మనం గమనిస్తే పొద్దున 7 గంటల నుంచి 9 గంటల వరకు దాదాపు 10% పైగా రూరల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో పోలింగ్ శాతం నమోదైంది. ఇక పిఠాపురంలో ఉన్నటువంటి 3 మండలాల్లో అర్బన్ రూరల్ రెండిట్లలో కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నటువంటి గొల్లప్రోలు గ్రామానికి సంబంధించినటువంటి 2 పోలింగ్ బూతులలో కూడా దాదాపుగా 2 గంటల నుంచి ఓటు వేయడం కోసం వీరంతా కూడా వెయిట్ చేస్తున్నారు. మనం ఆ విజువల్స్లో కూడా గమనించవచ్చు. ఒకటి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు కానీ మిగతా వేటరీటైనా ఖచ్చితంగా మేము ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఇంకెన్ని గంటలైనా వెయిట్ చేస్తాము. మరొక వైపు ఏర్పాట్లకు వచ్చేసరికి ఈవీఎంలు గతంలో జరిగినటువంటి వీటిని బేరీజ్ వేసుకుని ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు చెప్పే విషయం ఏంటంటే ఉన్నటువంటి ఎవరైతే పోలింగ్ సంబంధించి ఎన్నికల అధికారులు ఎవరైతే ఉంటారో వారు చేసేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఓటు వేసే విషయానికి వచ్చేసరికి కొంత కన్ఫ్యూజన్ చేస్తున్నారు. వాటిని క్లియరెన్స్ కోసం అని చెప్పి చేయాలి. మరొకటి ఈ లైన్ క్లియరెన్స్ కూడా తొందరగా చేస్తే మేము తొందరగా విధిగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. ఇక ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి లైన్లో కొంతమంది మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. రాజేంద్ర అమ్మ చెప్పండి, ఎంతసేపు అవుతుంది మీరు వచ్చి? అరగంట అవుతుందండి. ఏమైంది, ఎందుకోసం లేట్ అవుతుంది అంటున్నారు? ఏమో నాకు తెలీదు. అడిగారా? లేదండి. మీరు చెప్పండి అమ్మా, తెలీదండి. ఒక అరగంట అయిందండి వచ్చి, వర్షంలో నుంచి ఉన్నామండి. వాళ్ళు చెప్తారండి. చెప్పండి చెప్పండి. ఈవీఎంలో స్లోగా పనిచేస్తున్నట్టున్నాయండి, లైన్ క్లియర్ అవ్వట్లేదు బేగా. అది ఎందుకని చెప్పేసి బాగా అయిపోతుంది. మధ్యాహ్నం 2 గంటలకు వచ్చాం, ఇంకా లైన్ ఇంకా అసలు తరగలేదు. ఈవీఎంలో కొంచెం ఫాస్ట్గా పనిచేసేలా పెడితే లైన్ కదా తగ్గి ప్రజలకు కొంచెం సౌకర్యంగా ఉంటుంది. అప్పుడే 1.5 గంట అవుతుందండి. 1.5 గంట నుంచి అలా ఇలాగే ఉన్నాం. అవి జరుగుతలేదు, లోపల నుంచి ఎవరో రావట్లేదు. మేము ఎన్నాక టైం కూడా ఉండలేదు. అది కాదు ఏదో లైన్ చూసి అదేంటి చాలా ఇది నేను వేసాను. ఓటు వేసాం. మాకా ఎవరో మాకు ఒక 2 గంటలు పెట్టింది. 2 గంటలు 2 గంటలైంది ఒక లైన్లో ఉన్నాం. మరి ఇక్కడ ఓటు అయినాకి మినిమం 2 గంటలు పడుతుందండి. ఇది ఈ గొల్లపురోలు ఈబీసీ కాలనీ 47, 48 2 బూతులు ఇచ్చారు. ఒక్కో బూత్కి ఇంచుమించుగా ఎంత ఓటింగ్? 1150 ఒకటి, 1200 ఒకటి ఓటింగ్. మినిమం ఎవరికైనా 2 గంటలు పడుతుంది. ఉదయం 7 గంటల నుంచి ఇదే రెస్పాన్సిబిలిటీ. ఎక్కడ ఖాళీ లేదు, ఎక్కడ ఖాళీ లేకుండా దిగ్విజయంగా జరుగుతుంది. ఎక్కడ ఏ గొడవలు ఏ ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జరుగుతుంది. రాజేంద్ర ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే చూసుకోవచ్చు. ఏదైతే గొల్లప్రోలకు సంబంధించి పొద్దున 7 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. కావున ఏదైతే పోలింగ్ సిబ్బంది విధిగా తీసుకొని ఖచ్చితంగా పోలింగ్ శాతాన్ని మేము పెంచడానికి రెడీగా ఉన్నాం. ఇక్కడ అధికారులు చొరవ తీసుకొని తొందరగా ఓటింగ్ వేసే సదుపాయం కల్పించాలని చెప్పించుకున్నటువంటి ఓటర్లంతా కోరుతున్నారు. రాజేంద్ర ప్రేమ అయితే ఇప్పటి వరకు చూసుకుంటే మొత్తంగా పిఠాపురంలో 2,30,000 ఓట్లకు సంబంధించి 1,32,000 పోలైనట్టు కూడా సమాచారం అందుతుంది. అయితే క్యూ లైన్లో ఇంకా ఎంతమంది వేచి ఉన్నారు? వాళ్ళందరికీ ఒకవేళ సమయాభావం కూడా తక్కువ నేపథ్యంలో 6 గంటలకి పోలింగ్ ముగుస్తున్న నేపథ్యంలో వాళ్ళందరికీ ఓటు వేయడానికి ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా ఏర్పాట్లు పూర్తి చేశారా? అంటే ఆ లైన్స్కి సంబంధించి కంట్రోల్ చేయడానికి ఏ విధమైన ఏర్పాట్లు చేశారు?
అయితే రాంద్ర మీరన్నట్టుగా దాదాపుగా ఈ రెండు ప్రాంతాలు పిఠాపురంలో ఒకటి అర్బన్ రూరల్లో అర్బన్ ప్రాంతానికి వచ్చేసరికి ఇంత పెద్ద ఎత్తున ఆ ఓటర్లు ఓటు వేయడం కోసం కానీ లేకపోతే ఇంట్రెస్ట్ కొంత తక్కువగా ఉందని చెప్పుకోవాలి. కానీ రూరల్కి వచ్చేసరికి మాత్రం తమ ఓటు హక్కు ఖచ్చితంగా వినియోగించుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఓటర్లంతా కూడా పోలింగ్ బూత్లకు చేరుకుంటున్నారు. ఇక ఇప్పుడు మనం ఒకవేళ ఎన్నికల నియమావళి ప్రకారం కనుక మనం చూసుకుంటే క్యూ లైన్లో 6 లోపు ఎవరైతే సాయంత్రం 6 గంటల లోపు క్యూ లైన్లో ఉంటారో వారికి ప్రతి ఒక్కరికి కూడా ఓటేసే అవకాశాన్ని ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ సిబ్బంది ఎన్నికల సిబ్బంది అయితే కల్పిస్తారు. 6 గంటల తర్వాత ఎవరైతే పోలింగ్ బూత్ ప్రిమిసెస్లో ఉన్నటువంటి వారందరికీ కూడా అవకాశం ఉంటుంది. అది రాత్రి 10, 11, 12 గంటల వరకైనా ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కొంత సమయభావం లేట్ అయినా కూడా ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తామన్నటువంటి చెప్తున్నారు ఎన్నికల సిబ్బంది చెప్తున్నారు. ఆంధ్ర రైట్, థ్యాంక్ యూ ప్రేమ్.